ఎన్నికలంటే మనకు గుర్తొచ్చేది కొత్త ప్రభుత్వం ఏర్పాటు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు మన వద్ద ఎన్నికలు నిర్వహిస్తారు. జనం ఓట్లు వేస్తారు. అలానే దేశాలు కలిసి ఉండటానికి విడిపోవడానికి కూడా ఓ పద్ధతి ఉంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ప్రాంతాలు విడిపోయేందుకు లేదా కలిసి ఉండేందుకు ఓట్ల ప్రక్రియ జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ అలాంటి అభిప్రాయం వ్యక్తమైనా ఇది సంపూర్ణంగా అమలైన దాఖలాలు లేవు. కానీ ఐరోపా కూటమిలో ఆ దిశగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రపంచమంతా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. బ్రెగ్జిట్ బెంగ EU మొత్తాన్నే కాదు, వారిపై ఆధారపడిన దేశాలను కలవరపెడుతోంది. బ్రిటన్ మాత్రం ఈ అంశంపై రెఫరెండానికి సిద్ధమవుతోంది. ఇప్పుడదే ప్రపంచ ఆర్థిక శక్తిగా విలసిల్లుతున్న ఐరోపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు బ్రిటన్ ఐరోపా జట్టు నుంచి ఎందుకు బయటపడాలని చూస్తోంది? ఒకవేళ అదే జరిగితే ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 50 కోట్ల జనాభా, 18,50,000 కోట్ల డాలర్ల ఉమ్మడి జీడీపీ. ఇలా అమెరికాను మించి ఓ ఆర్థిక శక్తిగా విలసిల్లుతోంది ఐరోపా కూటమి. ఈ అగ్రరాజ్యాల కూటమిలో ఇప్పుడు ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్ EU నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైన విషయం మరువకముందే కూటమి నుంచి వైదొలిగేందుకు బ్రిటన్ చేస్తున్న ప్రయత్నాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలేం జరుగుతుందనే ఉత్కంఠను ప్రపంచం ముంగిట ఉంచుతున్నాయి. ఈ నెల 23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ ఐరోపా కూటమిలో బ్రిటన్ ఉంటుందా లేదా అనే విషయం తేల్చనుంది. EU 28 దేశాల కూటమితో కలిసి ఉండాలా వద్దా అనే అంశంపై ప్రజలు ఓటింగ్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేయనున్నారు. ఈ ఓటింగ్లో ఒకవేళ బ్రిటన్కు అనుకూల నిర్ణయం వస్తే అది ఆ దేశంతోనే ఆగిపోయేలా కనిపించడం లేదు. మధ్యప్రాచ్యం నుంచి పెరిగిపోతున్న వలసలకు తోడు ఆర్థిక సంక్షోభ పరిస్థితులతో మరికొన్ని దేశాలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రీస్ నిష్క్రమణపై ప్రతిపాదనను గ్రెక్సిట్ అని అభివర్ణిస్తే బ్రిటన్ నిష్క్రమించాలనుకునేందుకు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను బ్రెక్సిట్గా పిలుస్తున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ ఐరోపా కూటమిలోని ఇతర దేశాధినేతలతో జరిగిన సమావేశంలో ప్రజాభిప్రాయ సేకరణ తేదీని ప్రకటించారు. వచ్చే వేసవిలో వలసలు మరింత పెరగకముందే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు. వలసలు మరింత పెరిగితే కూటమి నుంచి వైదొలగాలనే నిర్ణయం మరింత బలపడుతుందనే అభిప్రాయంతో జూన్ 23నే ఓటింగ్ చేపట్టాలని నిర్ణయించారు. వాస్తవానికి బ్రిటన్ 2 ఏళ్లలో నిర్వహిస్తున్న రెండో ప్రజాభిప్రాయ సేకరణ ఇది. 2014లో బ్రిటన్తో కలిసి ఉండాలా లేదా అనే అంశంపై స్కాట్లాండ్లో ఇలానే రెఫరెండం చేపట్టారు. హోరాహోరీగా ప్రచారం జరిగిన ఆ అభిప్రాయ సేకరణలో గెలిచి బ్రిటన్ని ఐక్యంగా ఉంచడంలో విజయం సాధించిన వెంటనే కామెరూన్ బ్రెగ్జిట్ పైన అదే విధానం అనుసరించబోతున్నట్లు ప్రకటించారు. అసలు ఈ ఓటింగ్ ఎలా జరుగుతుంది, అర్హులెవరు అనే విషయానికొస్తే 18 ఏళ్లుగా బ్రిటన్లో నివసిస్తున్న బ్రిటన్, ఐరిష్, కామన్వెల్త్ దేశాలకు చెందిన పౌరులు ఓటింగ్లో పాల్గొనవచ్చు. UK ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి ఇతర దేశాల్లో 15 ఏళ్ల లోపుగా నివసిస్తున్న ఇతర పౌరులు ప్రజాభిప్రాయ సేకరణలో భాగస్వాములు కానున్నారు. అర్హత కలిగిన వారందరూ ఓటుకు దరఖాస్తు చేసుకుంటే పూర్తి వివరాలతో కూడిన కార్డు ద్వారా ఓటింగ్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ ఎందుకు బయటకు వెళ్లాలనుకుంటోంది? UK కూటమి నుంచి వైదొలగాలనుకుంటేనే ఇష్టపడని బ్రిటన్ ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయానికొచ్చింది?
నిజానికి EU ఏర్పాటే ఎంతో ముందుచూపుతో జరిగింది. అడ్డు అదుపు లేని జాతీయవాదం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఇలాంటి విధ్వంసాలు భవిష్యత్తులో పునరావృతం కారాదని ఐరోపా దేశాలు తీర్మానించుకొని మరీ దేశాల మధ్య సహకారంతో యుద్ధానికి తావు ఉండదని గ్రహించి ఐరోపా ఉమ్మడి మార్కెట్ ECMను ఏర్పరచుకున్నాయి. అదే కాలక్రమంలో 28 సభ్యదేశాల ఐరోపా సమాఖ్య EUగా ఆవిర్భవించింది. ఈ దేశాలు ఉమ్మడి కరెన్సీ యూరోను చెలామణిలోకి తెచ్చాయి. 19 దేశాలు ఇదే కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. ఇలా ఐక్యతా ఆకాంక్షల నుంచి పుట్టుకొచ్చిన EU ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఐరోపా కూటమి అంటే ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్లే. ఈ రెండింటితో పోటీ బెల్జియం, ఇటలీ ప్రధాన రాజ్యాలుగా విలసిల్లుతున్నాయి. ఇతర సభ్యులంతా జర్మనీ, ఫ్రాన్స్ల ఆధిపత్యం లోబడి పనిచేయాల్సిందే. ఐరోపా యూనియన్, ఐరోపా సెంట్రల్ బ్యాంక్, ఐరోపా కమిషన్ వంటి సంస్థల ద్వారా జర్మనీ బహుళజాతి సంస్థలు EU దేశాలపై పెత్తనం చేస్తున్నాయి. ECB, యూరోజోన్లకు ఆర్థిక వనరులు అందించేది జర్మనీ కంపెనీలు, బ్యాంకులే కావడం వల్ల ఆ దేశ పెత్తనమే చెలామణిలో ఉంది. ఇదే రాను రాను దేశాల మధ్య ఆధిపత్య పోరు రగిల్చింది, దేశాల మధ్య చిచ్చు పెట్టింది. వీటికి తోడుగా ఆర్థిక సంక్షోభం చిన్న దేశాలను చితికిపోయేలా చేసింది. వలసల సంక్షోభము పరిస్థితిని దిగజార్చింది. ఇప్పుడు ఆధిపత్య పోరు సహా ఆర్థిక సంక్షోభ కారణాలతో బ్రిటన్ ఐరోపా కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ఐరోపా కూటమిలోని అగ్రదేశాల పెత్తనం పెరిగిపోతోందనేది బ్రెక్సిట్కు అనుకూలంగా మాట్లాడుతున్న వారి వాదన. వ్యాపారం చేసుకునేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న EU సభ్యత్వ రుసుం రూపంలో భారీగా పౌండ్లు వసూలు చేస్తూ కొంతమేరే లబ్ధి చేకూరుస్తుందనేది ప్రధాన ఆరోపణ. అదేవిధంగా ఇతర దేశాల నుంచి పనుల కోసం వచ్చే వారిని అదుపు చేసేందుకు దేశ సరిహద్దులు తమ ఆధీనంలోనే ఉండాలనేది వారి అభిప్రాయం. ఐరోపా కూటమి దేశాల్లో అమల్లో ఉన్న ఫ్రీ మూవ్మెంట్ అనుమతితో ఎవరికైనా వీసా లభించడం వల్ల వలసలు పెరిగిపోతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ వాదనలకు తగ్గట్టే సభ్య దేశాలపై జర్మనీ ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది. ఐరోపా రుణ సంక్షోభం దృష్టిలో ఉంచుకొని పీడిత దేశాలకు బెయిలౌట్లు ఇవ్వడంలో జర్మనీదే ప్రధాన వాటా. ఇదే విషయాన్ని అడ్డం పెట్టుకుని జర్మనీ అత్యంత కఠినమైన పొదుపు విధానాలు అమలు చేసేలా సభ్య దేశాలపై ఒత్తిడి పెంచింది. సభ్య దేశాలు బడ్జెట్లో ఎలా ఉండాలో అధికారం EU సంస్థలకు ఇవ్వాలని జర్మనీ డిమాండ్ చేస్తోంది. ఇదే కోవలో గ్రీస్ బడ్జెట్ దాదాపుగా ఆ దేశం చేతుల్లోనే ఉంది. ఐరోపా ఏకీకరణలో భాగంగా ఉమ్మడి పార్లమెంట్ ద్వారా జర్మనీ వివిధ రాజకీయ కార్యకలాపాలను కూటమి దేశాలపై రుద్దుతుందనడము వివాదాస్పదమవుతోంది. ఇలా పెరిగిపోతున్న ఆధిపత్యంతో EU నుంచి వైదొలగడమే మేలనే భావనతో బ్రిటన్ వంటి దేశాలు ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ కలిసి ఉండాలనే వారి వాదన మరోలా ఉంది. ఐకమత్యంగా ఉంటేనే ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా విలసిల్లుతామని వారు స్పష్టం చేస్తున్నారు. కూటమియే అన్ని దేశాలకు బలమని, విడిపోతే ఒంటరిగా రాణించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 28 సభ్య దేశాలు కలిసి ఉంటేనే ద్రవ్య వినిమయం సులభంగా జరిగి వృద్ధి రేటు పెరగడం సహా అభివృద్ధికి బాటలు పడతాయంటున్నారు. ఐరోపా కూటమి నుంచి నిష్క్రమించాలనే అంశంపై బ్రిటన్ పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. కొందరు ఉండాలని, మరికొందరు వద్దనే అంశంపై విస్తృత ప్రచారం సాగుతోంది. ఆసక్తికర విషయమేమిటంటే డేవిడ్ కామెరూన్ ఐరోపా కూటమిలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. బ్రిటన్ కూటమిలోనే కొనసాగాలనే ప్రజలు తీర్మానిస్తే దేశ ఆర్థిక వ్యవహారాల్లో EU జోక్యం లేకుండా చేస్తామని భరోసా ఇస్తున్నారు. వలసల నిరోధానికి సైతం ప్రత్యేక మినహాయింపులు కూడా ఉంటాయంటూ ప్రచారం చేస్తున్నారు. If you want to get out of the single market, which is what the Leave campaign want to do, you will fundamentally damage our economy. That cannot be the right way of controlling immigration. It would make our economy smaller, it would cost jobs, we'd be poorer as a country. And that would have a real effect on people watching the show. Fewer jobs. We'd see prices go up. డేవిడ్ కామెరూన్ కు 16 మంది మంత్రివర్గ సహచరులు సైతం బాసటగా నిలుస్తున్నారు. కన్జర్వేటివ్, లేబర్ సహా ఇతర పార్టీలు కూటమి బంధానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్, జర్మనీ సహా ఇతర దేశాలు మాత్రం కలిసి ఉంటేనే కలదు సుఖం అని నినదిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఐరోపాలోనే బ్రిటన్ కొనసాగాలని ఆకాంక్షించారు. బ్రిటన్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడానికి 10 ఏళ్లు పట్టవచ్చని ఆయన హెచ్చరించారు. ఏ విషయమైనా ఐరోపా కూటమి కంటే వేగంగా బ్రిటన్తో సంప్రదింపులు జరపలేమని వ్యాఖ్యానించారు. The United States wants a strong United Kingdom as a partner. And the United Kingdom is at its best when it's helping to lead a strong Europe. It leverages UK power to be part of the European Union. The EU has helped to spread British values and practices across the continent. The single market brings extraordinary economic benefits to the United Kingdom. And that ends up being good for America, because we're more prosperous when one of our best friends and closest allies has a strong, stable, growing economy. అయినా కూటమి నుంచి వైదొలగాలనే వారి సంఖ్య బలంగానే ఉంది. ఐరోపా కూటమి ఎన్నికల్లో 13% ఓట్లు పొందిన యూకే ఇండిపెండెన్స్ పార్టీ బ్రిటన్ EU నుంచి వైదొలగాలని వాదిస్తోంది. అందుకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో సగం మంది 5 మంత్రివర్గ సహచరులు, లేబర్ పార్టీ ఎంపీలు కూటమి నుంచి బయటకు రావడమే మేలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్ కూటమిలోనే కొనసాగాలనే నిర్ణయం వస్తే ఎలాంటి మార్పులు ఉండవు. అయితే వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఆర్థికంగా అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దేశాల మధ్య జరుగుతున్న లావాదేవీలు, ఈ దేశాలతో ఇతర దేశాలకు ఉన్న ఆర్థిక సంబంధాలు ఐరోపా కూటమి దేశాలకు బ్రిటన్ ముఖద్వారంగా విలసిల్లుతోంది. ప్రధానంగా భారత్, జపాన్, చైనా కంపెనీలకు లండన్ ఉమ్మడి మార్కెట్గా ఉంది. ఇక్కడి వ్యాపార సరళీకరణ విధానాలు మరింత అనుకూలిస్తున్నాయి. భారత్ నుంచి బ్రిటన్కు వెళ్లే ప్రత్యక్ష పెట్టుబడులు దశాబ్ద కాలంలో బాగా పెరిగిపోయాయి. 2001-2002 నుంచి 83.46 మిలియన్ల అమెరికా డాలర్లుగా ఉన్న పెట్టుబడులు 2011-12కు వచ్చేసరికి 1832.54 మిలియన్ అమెరికా డాలర్లకు చేరింది. బ్రిటిష్ వాణిజ్యంలో సగభాగం ఐరోపా కూటమి దేశాలతోనే జరుగుతోంది. ఈ దేశాలకు చేసే ఎగుమతుల వల్ల బ్రిటన్లో 40 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. EU నుంచి వైదొలిగే బ్రిటిష్ బ్యాంకులు, బీమా సంస్థలు అతిపెద్ద ఉమ్మడి మార్కెట్ను కోల్పోతాయి. బ్రెక్సిట్ భయాల వల్ల క్షీణిస్తున్న పౌండ్ విలువ హెచ్చరికలు పంపుతోంది. ఎందుకంటే బ్రిటన్లో పారిశ్రామిక రంగం కన్నా సేవా రంగమే ఎక్కువ. ఈ సేవలను ఐరోపా దేశాల్లో విక్రయించాలంటే EUలో కొనసాగడం తప్పనిసరి. అయితే జర్మనీ, ఫ్రాన్స్, ఇతర దేశాల పారిశ్రామిక ఉత్పత్తులు బ్రిటన్లో విక్రయించడానికి అడ్డు ఉండదు. మొత్తంగా ఇవన్నీ చూస్తే బ్రిటన్ ప్రజాభిప్రాయ సేకరణ వాస్తవానికి ఆ కూటమి దేశాలకే పరిమితం కాదు. బ్రిటన్తో సంబంధం ఉన్న అన్ని దేశాలపైన ఈ ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఓ దేశంలో తుమ్మితే మరో దేశంలో జలుబు చేసినట్లుగా మారిన ఆర్థిక వ్యవహారాలు ప్రభావం చూపడం ఖాయం. ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సంస్కరణలు ద్వారాలు తెరిచిన భారత్ పైన ఈ ప్రభావం కనిపిస్తుంది. మొత్తంగా జూన్ 23న ఏం జరుగుతుందో అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.